టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపింది. ఇక మరో 5 సభ్యుల నియామకం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. ఆమోదముద్ర వేసిన తమిళసై సౌందరరాజన్. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పద్మ అవార్డును ప్రకటించిన కేంద్రం ఈ ఏడాది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. మీ సార్ ఒక ప్రొఫెసర్గా గురువుగా మీకు దక్కినటువంటి గౌరవాన్ని నిజంగా సంతోషదాయకమైంది సార్. మీరేమైనా మీ 2 మాటలు పంచుకుంటారా సార్ మా ప్రేక్షకులతో? నాతో పాటు లైవ్ లో ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. ఒకటే నేను అందరికీ చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ వికాసం కోసం కొట్లాడుతూనే ఉన్నాం, పనిచేస్తూనే ఉన్నాం. జయశంకర్ సార్ మాతోని బతికి ఉన్న రోజుల్లో చాలా స్పష్టంగా చెప్పేది, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం నడవాలి, లేకపోతే తెలంగాణ బాగుపడదని చెప్పేవాడు. ఆ లక్ష్యంతోనే పనిచేస్తూ వచ్చినాం. ఇవాళ అదే పని ముందుకు కొనసాగించడానికి ఒక అవకాశం అయితే ఇది అదనపు ఒక అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ఇంతవరకు చేస్తున్న పని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని ఆశిస్తున్నా. తప్పకుండా ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి, అదే విధంగా గవర్నర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ సార్, ధన్యవాదాలు సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్స్. రైట్ సార్. అది కోదండరాం సార్ అభిప్రాయం. నా పైన ఇంకా బాధ్యత పెరిగింది, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా. ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన సూచించినో ఆయన అడుగుజాడల్లో ముందుకు నడిచి తెలంగాణ అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్తూ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేసిండు.